నెంబర్ 10 యాంటీ కైథెరా మెకానిజం. రీసెంట్గా రిలీజ్ అయిన ఇండియానా జోన్స్ అండ్ ది డైల్ ఆఫ్ డెస్టినీ అనే మూవీని ఈ యాంటీ కైథెరా మెకానిజం ఆధారంగానే తీశారు. ఈ యాంటీ కైథెరా మెకానిజం అనేది 30 గేర్లను కలిగి ఉండే ఒక గడియారం లాంటి పరికరం. ఇది ప్రధానంగా సూర్యుడు, చంద్రుడు మరియు ఇతర గ్రహణాల స్థానాలను లెక్కించడానికి రూపొందించబడింది. అయితే ఈ మూవీ ప్రకారంగా ఈ యాంటీ కైథెరా మెకానిజాన్ని ద గ్రేట్ గ్రీక్ సైంటిస్ట్ ఆర్కిమెడిస్ ఇన్వెంట్ చేశాడు. ఈ మూవీలో హీరో మరియు విలన్లు 2 ముక్కలుగా ఉన్న ఈ యంత్రాన్ని కనిపెట్టి టైం ట్రావెల్ చేయాలి అనుకుంటారు. అయితే వారు ఒకటి సముద్ర గర్భం నుండి మరియు ఇంకోటి ఆర్కిమెడిస్ సమాధి నుంచి బయటకు తీసి వారు టైం ట్రావెల్ చేస్తారు. కానీ అది జస్ట్ మూవీ మాత్రమే. కానీ మిమ్మల్ని ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే ఈ యాంటీ కైథెరా మెకానిజం నిజంగానే ఉంది. 1901లో గ్రీక్ ఐలాండ్స్లో ఉండే యాంటీ కైథెరా అనే ప్రదేశంలో సముద్ర అడుగు భాగాన 2000 సంవత్సరాల పురాతనమైనటువంటి ఒక రోమన్ ఐరిష్ షిప్లో ఈ యాంటీ కైథెరా మెకానిజాన్ని కనుగొన్నారు. పరిశోధకులకు ఇది చక్రం ఆకారంలో ఉన్న విచిత్రమైన వస్తువుగా దొరికింది. ఆర్కియాలజిస్టులు దీన్ని పరిశోధించినప్పుడు వారికి ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. అదేంటంటే పూర్వకాలంలో గ్రహ దిశలను తెలుసుకోవడానికి మరియు భూమిపై జరిగే వాతావరణ మార్పులు అలాగే దుర్ఘటనలను తెలుసుకోవడానికి దీన్ని తయారు చేశారు అని భావించారు మరియు ఇదే యాంటీ కైథెరా మెకానిజం అని తేల్చారు. కొంతమంది సైంటిస్టులు దీనితో భవిష్యత్తును కూడా చూడవచ్చు అని భావించారు. ఆ కాలంలో ఈ యాంటీ కైథెరా మెకానిజం చాలా ప్రసిద్ధి చెందిన యంత్రం. అయితే ఈ యాంటీ కైథెరా మెకానిజం లాగే ఎన్నో రహస్యమైన అంతుచిక్కని వస్తువులు, దృశ్యాలు సముద్ర గర్భంలో దాగి ఉన్నాయి. సో నేనే ఇప్పుడు సముద్ర గర్భం నుండి బయటపడిన కొన్ని అంతుచిక్కని విషయాల గురించి మరియు రహస్యమైన వస్తువుల గురించి చెప్తాను. చాలా వరకు ఇవన్నీ స్కూబా డైవింగ్ ద్వారా కనుగొన్నారు. ఇంతకీ మీరు ఎప్పుడైనా స్కూబా డైవింగ్ చేస్తారా లేదా స్కూబా డైవింగ్ చేయాలి అనుకుంటున్నారా? కామెంట్ చేసి చెప్పండి. మీ అందరి కామెంట్ నేను చదువుతాను. సో లెట్స్ బిగిన్ అవర్ టుడేస్ ఎపిసోడ్. నెంబర్ 9 అండర్ వాటర్ క్రాప్ సర్కిల్స్. 1995వ సంవత్సరంలో స్కూబా డ్రైవర్లు జపాన్ అండర్ వాటర్ ఇసుకపై రౌండ్ షేప్లో ఉన్న ఒక ప్యాటర్న్ని ఐడెంటిఫై చేశారు. దీంతో వెంటనే మరికొంతమందితో కలిసి ఆ స్ట్రేంజ్ ప్లేస్ని రికార్డ్ చేశారు. ఇసుకతో ఒక సర్కిల్ షేప్లో ఎవరో తయారు చేసినట్టు ఉండే ఈ ఫార్మేషన్ని అండర్ వాటర్ క్రాప్ సర్కిల్స్ అని అంటారు. సముద్ర గర్భంలో ఇలాంటి షేప్స్ చాలా వస్తుపోతూ ఉన్నాయి, కానీ వీటిని ఎవరు తయారు చేశారు అని మాత్రం ఎవరికీ తెలియదు. అయితే ఫర్దర్ స్టడీస్లో తెలిసింది ఏమిటంటే ఆ సర్కిల్ డిజైన్ని గీసింది ఒక పఫర్ ఫిష్ అని. అండర్ వాటర్లో ఆ ఫిష్ తన ఎగ్స్ని భద్రపరచడానికి ఇలా సర్కిల్స్ని ఫామ్ చేస్తుందని తెలిసింది. ఈ జాతి చేపల్లో మేల్ ఫిష్ ఫీమేల్ ఫిష్ని అట్రాక్ట్ చేయడానికి తన గిల్స్తో అటువంటి షేప్ని బిల్డ్ చేస్తుందని తెలిసింది. ఫీమేల్ ఫిష్ వచ్చి ఆ సర్కిల్స్ని విజిట్ చేసి దానికి కన్వీనియంట్గా ఉంటే మేల్ ఫిష్తో రీప్రొడ్యూస్ చేస్తాయి. ఈ ఫిషెస్ కేవలం 12 సెంటీమీటర్లు లాంగ్ ఉన్నప్పటికీ వాటి ఫార్మేషన్స్ మాత్రం 2 మీటర్ల వరకు ఉంటాయి. నెంబర్ 8 యొనగుని మాన్యుమెంట్. యొనగుని మాన్యుమెంట్ అనేది అండర్ వాటర్లో దొరికిన ఒక పెద్ద రాయి లాంటి కట్టడం. ఇది చూడడానికి పిరమిడ్ షేప్లో ఉండే 25 మీటర్ల ఎత్తు ఉంటుంది. 1987లో కొంతమంది స్కూబా డ్రైవర్లు అండర్ వాటర్లో స్కూబా డైవింగ్ చేస్తుండగా ఈ మాన్యుమెంట్ కనిపించింది. ఈ మాన్యుమెంట్ దాని అంతలా అదే ఏర్పడిందా లేదా మనుషులు తయారు చేస్తారా అని ఎవరికీ తెలియదు. కొంతమంది ఇది మ్యాన్మేడ్ కన్స్ట్రక్షన్ అని, మరికొంతమంది ఏలియన్స్ కట్టాయి అని చెప్తుంటారు. కానీ ఆర్కియాలజిస్టులు దీనిపై రీసెర్చ్ చేసి దాదాపు 5000 సంవత్సరాల క్రితం ఏర్పడిన న్యాచురల్ జియోగ్రాఫిక్ అని చెప్పారు. జపనీస్ జియోలాజిస్టులు మాత్రం ఈ పెద్ద రాతి కట్టడాన్ని 2000 సంవత్సరాల క్రితం భూకంపంతో మునిగిపోయిన యాన్షియంట్ సిటీ రూయన్స్ అని తేల్చారు. ఏది ఏమైనప్పటికీ ఇది అండర్ వాటర్ మిస్టరీగా మిగిలిపోయింది. నెంబర్ 7 బిమినీ రోడ్. సముద్ర గర్భంలో ఉన్న ఈ రోడ్ ఎక్కడికి వెళ్తుందో, దాని గమ్యం ఎక్కడ అంతమవుతుందో ఎవరికి తెలియదు. బహమాస్లోని నార్త్ బిమినీ ఐలాండ్ యొక్క సముద్ర గర్భంలో రాళ్లతో నిర్మించబడిన ఈ బిమినీ రోడ్ ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఈ రోడ్ని నిర్మించడానికి పెద్ద పెద్ద రాళ్లను ఉపయోగించారు. ఈ రోడ్ 1968లో కనుగొన్నారు. అప్పటి నుంచి శాస్త్రవేత్తలు ఈ రోడ్ గురించి తెలుసుకోవడానికి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఆర్కియాలజిస్టులు ఈ రోడ్ని మానవులు నిర్మించారు అని నిర్ధారించారు.
ఈ రోడ్ని కార్బన్ డేటింగ్ చేసినప్పుడు ఇది 3000 సంవత్సరాల పురాతనమైనది అని వారు నిర్ధారించారు. స్థానికులు చాలామంది ఈ రోడ్ అట్లాంటిస్ సిటీకి వెళ్తుందని నమ్ముతారు. అలాగే మరికొంతమంది స్థానికులు ఈ రోడ్ భయంకరమైన ప్రదేశానికి చేరుకుంటుందని అంటారు. నెంబర్ 6 స్టోన్హెంజ్. భూమి మీద ఉన్న మిస్టీరియస్ ప్లేసెస్లో యూకేలో ఉన్న స్టోన్హెంజ్ కూడా ఒకటి. అలాగే ఇలాంటి స్టోన్హెంజ్ అండర్ వాటర్లో కూడా ఉంది. 2007లో అండర్ వాటర్ ఆర్కియాలజీ ప్రొఫెసర్ మరియు అతని ఫ్రెండ్ మిచిగన్ సరస్సులో 40 అడుగుల క్రింద కొన్ని పిల్లర్స్ని కనుగొన్నాడు. ఆ పిల్లర్స్ సేమ్ ఇంగ్లాండ్లోని స్టోన్హెంజ్ మాదిరిగా కనిపిస్తాయి. అలాగే పెద్దగా మమ్మెల్ ఇమేజ్ని బండరాయిపై చెక్కడం వారు గమనించారు. నిజానికి ఈ మమ్మెల్స్ 10 నుండి 11 ఏళ్ల సంవత్సరాల క్రితం అంతరించిపోయాయి. మరి అండర్ వాటర్లో ఈ పిల్లర్స్ని ఎప్పుడు క్రియేట్ చేశారో ఎస్టిమేట్ చేయాలంటే 10 ఏళ్ల సంవత్సరాల ముందే అని చెప్పాలి. మరి అండర్ వాటర్లో ఈ స్టోన్ స్ట్రక్చర్ ఎలా వచ్చిందనేది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. నెంబర్ 5 మోలినియర్ అండర్ వాటర్ స్కల్ప్చర్ పార్క్. ఒక ఆర్టిస్ట్ కోరుకునే ఎగ్జిబిషన్ స్పేస్ ఈ మోలినార్ అండర్ వాటర్ స్కల్ప్చర్ పార్క్. దీన్ని బ్రిటిష్ స్కల్ప్టర్ జేసన్ టైలర్ క్రియేట్ చేశాడు. ఈ స్కల్ప్టర్ వరల్డ్ వైడ్గా ఎన్నో స్కల్ప్చర్స్ని క్రియేట్ చేశాడు. కానీ గ్రెనేడా అండర్ వాటర్ స్కల్ప్చర్ పార్క్ మించిన బ్యూటిఫుల్ స్కల్ప్చర్స్ మరి ఎక్కడా కనిపించవు. ఇది ప్రపంచంలోని ఫస్ట్ అండర్ వాటర్ స్కల్ప్చర్ పార్క్. ఈ పార్క్ వెస్టిండీస్లోని వెస్ట్ కోస్ట్ గ్రెనేడాలో కరేబియన్ సీ దగ్గరలో ఉంటుంది. ఈ పార్కులో అచ్చం మనుషులు, వాటర్లో నిలబడే స్టాచ్యూలు, టైప్ రైటర్స్తో డెస్క్ ముందు కూర్చున్న వ్యక్తి, అలాగే ఒకరు చేతులు ఒకరు పట్టుకొని నిల్చున్న కొంతమంది మనుషులు, కంప్యూటర్ ముందు కూర్చున్న వ్యక్తి, ఇలా మరెన్నో రకాల 75 స్టాచ్యూలు ఇక్కడ ఉంటాయి. ఈ అండర్ వాటర్ గ్యాలరీ పూర్తిగా గ్రెనేడా యొక్క కల్చర్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. దీన్ని మే 2006లో పబ్లిక్ విజిట్ కోసం ఓపెన్ చేయడం జరిగింది. స్నోక్లింగ్ లేదా స్కూబా డైవింగ్ ట్రిప్ ద్వారా ఎవరైనా ఈ పార్కుని చూడవచ్చు. నెంబర్ 4 లయన్ సిటీ. లయన్ సిటీ లేదా సిచిగాంగ్ అని పిలువబడే ఈ సిటీ ఒకప్పుడు చైనాలో ఉండేది. ఇది ఇప్పుడు యాన్షియన్ సమ్మర్జ్డ్ సిటీగా అండర్ వాటర్లో ఉంది. చైనాలో ఈస్టర్న్ ప్రావిన్స్ ఆఫ్ సిచిగాంగ్ అనేది పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్కి కేంద్రంగా ఉండేది. 1950లో చైనా గవర్నమెంట్ న్యూ హైడ్రాలిక్ పవర్ స్టేషన్ అవసరమని డిసైడ్ అయ్యింది. దీంతో ఒక మ్యాన్మేడ్ లేక్ని బిల్డ్ చేసి దాని నుండి పవర్ జనరేట్ చేయాలి అనుకున్నారు. కానీ ఆ తర్వాత వచ్చిన ఫ్లడ్స్తో ఈ సిటీ మొత్తం మునిగిపోయింది. ఈ సిటీ మొత్తంలో 150 గ్రామాలు ఉండేవి. అవన్నీ పూర్తిగా అండర్ వాటర్లోకి వెళ్ళిపోయాయి. ఆ సిటీలో నివసించే ప్రజలందరినీ సేఫ్ జోన్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడైతే ఈ లయన్ సిటీ అండర్ వాటర్లో 130 అడుగుల లోతులో ఉంది. కానీ మీరు స్కూబా డైవింగ్ ద్వారా దీన్ని చూడవచ్చు. నెంబర్ 3 ట్రెజర్ ఆఫ్ ఎమర్ల్డ్స్. 2010లో ఫ్లోరిడాలోని కీ వెస్ట్ కోస్టాలో మిస్కోవచి అనే వ్యక్తి అండర్ వాటర్లో 10,000 ఎమర్ల్డ్స్ ట్రెజర్ని కనుగొన్నాడు. దీని ప్రైస్ $5 బిలియన్ ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న ఫ్లోరిడా గవర్నమెంట్ అది తమకే చెందుతుందని చెప్పింది. దానితో అతను గవర్నమెంట్పై కోర్టులో కేసు వేశాడు. ఈ కేసు కోసం తను ఒక లాయర్ని అపాయింట్ చేసుకున్నాడు. కోర్టు వాళ్ళు అయితే ఈరోజు రేపు అని ఏళ్ల తరబడి కేసును పొడిగిస్తున్నారు. దానివల్ల లాయర్ ఫీజు పెరిగిపోయి తను అప్పుల పాలయ్యాడు. ఎన్ని సంవత్సరాలైనా కేసు మీద జడ్జిమెంట్ రాకపోవడంతో స్ట్రెస్ తట్టుకోలేక 2013లో సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే కొన్ని సంవత్సరాల తర్వాత కోర్ట్ ఆ ట్రెజర్లో నుంచి మిస్కోవిచ్కి కూడా 50% షేర్లను కలిగిస్తున్నట్లు జడ్జిమెంట్ ఇచ్చింది. నెంబర్ 2 బాల్టిక్ సీ అనామలీ. 2011లో బాల్టిక్ సీ అనామలీని ఓషియన్ ఎక్స్టెంట్ టీమ్ కనుగొన్నారు. బాల్టిక్ సీ సముద్రంలో 90 మీటర్ల లోతుల్లో 60 మీటర్ల మందం కలిగి ఉన్న ఒక గుండ్రటి వస్తువుని కనుగొన్నారు. బాల్టిక్ సీ అనామలీ అని పిలువబడే ఈ వస్తువు ఒక వింత ఆకారంలో ఉంటుంది. దీనికి స్టెప్స్ కూడా ఉంటాయి. డ్రైవర్లు దీన్ని రీసెర్చ్ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ మీటర్ సడన్గా వర్క్ చేయడం ఆగిపోయింది. దీంతో కొందరు అయితే ఎన్నో ఏళ్ల క్రితం మునిగిపోయిన యాన్షియన్ సిటీ యొక్క ఆనవాళ్ళు అని చెబుతున్నారు. ఇంకొంతమంది అయితే ఇది సముద్ర అడుగు భాగంలో క్రాష్ అయిన ఫ్లయింగ్ సాసర్ అని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఎంతోమంది సైంటిస్టులు దీనిపై రీసెర్చ్ చేశారు. కానీ అది ఏమిటనేది ఇప్పటికీ ఒక అంతుచిక్కని మిస్టరీగా మిగిలిపోయింది.
నెంబర్ 1 అండర్ వాటర్ టెంపుల్ గార్డెన్. ఇండోనేషియాలో ఉన్న బాలి సిటీ సముద్రంలో ఒక యాన్షియంట్ టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ని కొన్ని వేల సంవత్సరాల క్రితం సీబెడ్లో బిల్డ్ చేసినట్లు సైంటిస్టులు చెప్తున్నారు. సముద్ర గర్భంలో ఉన్న ఈ హిందూ టెంపుల్ ఒకప్పుడు భూమిపైనే ఉండేది, కానీ సముద్రం ముంచేయడం వల్ల ఇది మునిగిపోయిందని అంటారు. ఈ టెంపుల్లో హిందూ దేవుళ్ళ విగ్రహాలు లైక్ విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, వినాయకుని విగ్రహాలు చాలా ఉంటాయి. ఇది సముద్ర మట్టం నుండి 29 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఈ టెంపుల్ పైన ఆర్కియాలజీ రీసెర్చ్ చేస్తున్నారు. ఒక వ్యక్తి స్కూబా డైవింగ్ చేస్తుండగా మొదటిసారిగా ఈ గుడిని చూశారు అని చెప్తుంటారు. 2000 సంవత్సరంలో అతను ఈ గుడిని రీకన్స్ట్రక్ట్ చేయాలి అని ఎంతో ప్రయత్నించాడు కూడా. అయితే 2005లో అతను ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు అని చెప్తారు. ఆ తర్వాత 2010లో దీన్ని డెవలప్ చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి చాలామంది టూరిస్టులు ఈ గుడిని చూడటానికి ఇండోనేషియాకి వస్తున్నారు. టూరిస్టులు విజిట్ చేయడానికి 2006లో దీన్ని టెంపుల్ గార్డెన్గా మార్చారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి. నేను మీ అందరి కామెంట్ చదువుతాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు ఇలాంటి మిస్టీరియస్ ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా నేను చాలా చేస్తాను. లవ్ యూ ఆల్.